గౌరవ మంత్రి గారు అధ్యక్ష సబ్జెక్ట్ని డిబేట్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినారు. నేను వారిని అడుగుతా ఉన్నాను. మేము మీలాగా ఎక్కడ కూడా మేనిఫెస్టో రాయలే, మీలాగా మేము ఎక్కడ కూడా హామీలు ఇవ్వలే. మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేసి మీకు మాట్లాడే అధికారం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. అనేక అంశాలు మాట్లాడుకుంటూ కేంద్రం మీద నిందలు వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. బహుశా మరి వారికి తెలుసో తెలియదో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీమారు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? బీమారు చట్టం తీసుకొచ్చింది వాళ్ళ గురుగారు ఈ రాహుల్ గాంధీ గారి ఫాదర్ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారు బీమారు తీసుకొచ్చి బీమారు ద్వారా ఈ దక్షిణ తెలంగాణ నిధులన్నీ కూడా వారికి ఉత్తర తెలంగాణకి ఆ 4 రాష్ట్రాలకి అత్యధికంగా 400% నిధులు ఇవ్వడానికి మరి వారు తీసుకొచ్చే చట్టం ద్వారా వెళ్తూ ఉన్నాయి. కానీ మీరు ఒకసారి చూస్తే కేంద్రము తెలంగాణ అంశంలో అధ్యక్ష ఇంతకుముందు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో 32% కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది. కానీ ఈరోజు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో మరి నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి అయిన తర్వాత 42%కి పెంచారు. అంతేకాదు అధ్యక్ష ఈరోజు అత్యధికంగా తెలంగాణకి ఈరోజు దాదాపుగా 80% ఆఫ్ ద ఫండ్స్ వివిధ రూపాల లోపల ఈ 3.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు అధ్యక్ష. దానికి కావాల్సినటువంటి మరి నేను మీకు మరి పూర్తిగా డాక్యుమెంట్ ఇస్తాను అధ్యక్ష. ఇది పూర్తిగా ఇది దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ మీకు నేను మరి ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. కాంగ్రెస్ గతంలో ఇచ్చిన 32% అగేన్స్ట్గా 42% డెవల్యూషన్ ఆఫ్ ఫండ్సే కాకుండా అధ్యక్ష మరి డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఇన్ఎయిడ్స్ కేంద్ర ప్రయోజిత పథకాలు సిఎస్ఎస్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వీటన్నిటిని కలిపి లెక్కేస్తే ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రతి రూపాయికి 80 పైసలు. మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇచ్చినటువంటి మరి జవాబులో అంశంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. 3,76,175 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చినట్లు సోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ నిర్మలా సీతారామన్ లోక్సభ క్వశ్చన్ ద్వారా ఇచ్చారు అధ్యక్ష. అనెక్జర్ 5 నేను మీకు అనెక్జర్ 5 నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అధ్యక్ష. అనెక్జర్ 5 ఈజ్ రెడీ విత్ మీ. ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అధ్యక్ష. ఈరోజు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి దిస్ ఈజ్ ద పేపర్. కావాలంటే మరి ఒకసారి స్పీకర్ గారికి ఇవ్వండి, గౌరవ మంత్రి గారు చూసుకుంటారు. 80% మిగిలిన 20%లో అధ్యక్ష ఒకవైపు మీరు ఇచ్చిన చట్టం ప్రకారము ఆ బీమారు రాష్ట్రాలకు 400% మరి డబ్బులు కట్టాలా, ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మరి డిఫెన్స్ సిస్టమ్ని ఇవన్నీ సిస్టమ్స్ రన్ చేయాలా, మరి సెంట్రల్ స్కీమ్స్ రన్ చేయాలా, ఎక్కడికి ఊడి పడతాయి అధ్యక్ష డబ్బులు. అయినా కూడా 80% తెలంగాణకి ఇచ్చి తెలంగాణను ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఇంత చేసిన తర్వాత కూడా కేవలం మీకు చేతగాక మీరు ఈ ప్రభుత్వం నడపలేక ఏదో ఒక నిబంతో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏదో ఒక రకంగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేవలం మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి మీరు ఆధారాలు లేకుండా ఈరోజు కేంద్రాన్ని నిందించేటువంటి పరిస్థితి దయచేసి మానుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాని మీద డిబేట్ పెడతామంటే పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, మీ చేతిలో ఉంది. షార్ట్ డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం. కేంద్రం ఎంత నిధులు ఇచ్చిందో, కేంద్రం ఎంత మీరు ఈ తెలంగాణకు సపోర్ట్ చేసిందో, ఏ రకంగా మనకు డివల్యూషన్ ఆఫ్ ఫండ్లో 80% ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నదో మరి దానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికి మీరు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష మరి గ్రాంట్ల రూపంలో వచ్చినటువంటి 57,000 కోట్లు మరి మీరు అంచనా వ్యయంలో మీరు పెట్టుకున్నారు అధ్యక్ష. మీ బడ్జెట్లోనే పెట్టుకున్నారు. ఈ సంవత్సరం కూడా 57,000 crores మరి గ్రాంటీన్ ఎయిడ్ వస్తుందని చెప్పేసి మరి ఇన్ని రకాలుగా మరి కేంద్రం సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఏదో ఒక రకంగా మీరు మమ్మల్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీలాగా మేము ఎక్కడ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టుకొని ఓట్లాడగలే, మీలాగా మేము మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రభుత్వంలో గద్దెనెక్కలే. మేము ఏం చెప్పినామో అది ఖచ్చితంగా చేసి చూపించినాం. ఏది చెప్పాలనుకున్నా చాలా క్లారిటీతో ఉంటాం అధ్యక్ష. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మరి మహిళల విషయం లోపల మరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మేము అది చేసాం ఇది చేసాం ఏం చేస్తారో మరి దానికి డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మీరు ఎంత ఫండ్ని ఎందుకు తగ్గించారో అడుగుతున్నాం, మేము దేనికోసం ఫండ్స్ని తగ్గించారో అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. మరి వడ్డీ లేని రుణాలు అంటున్నారు కదా, వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. ఈరోజు మీరు ఏ రకంగా మరి మహిళా సాధికారతను మీరు కాపాడుతూ ఉన్నారో దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మహిళలకు ఇస్తామన్న 2,500 మహాలక్ష్మి వృత్తి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా, తప్పే ఉంది అధ్యక్ష. డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిన మాట వాస్తవం కాదా? దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. పేదింటి ఆడపిల్ల తులం బంగారం పెడతామన్న మాట వాస్తవం కాదా? ఎందుకు ఇస్తారని అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈరోజు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు కదా అధ్యక్ష, స్కూటీలు ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈరోజు ఎన్నో రకాల కళలు చూపించారు.
వృద్ధులకు వితంతులకు 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది మీ శాఖనే కదక్క, మరి ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం. తప్పేముందక్క? మీరు దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పడానికి మీరు లేదు ఏదో ఒక రకంగా బ్లటెంట్గా మీరు మా మీద నిందలు వేయడానికి మీరు ముందుకు వస్తారు తప్ప, మేము ఈరోజు పేపర్ మీద ఎవిడెన్స్తో సహా అనేకమైన అంశాలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి సమాధానం చెప్పకుండా మీరు దాటవేసే కార్యక్రమం చేసేసి ఏదో ఒక రకంగా మా మీద నిందలేసే ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు గౌరవ వేతనం పెంచుతామని చెప్పి నమ్మబలికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజనం, వంట కార్మికుల శ్రమ దోచుకుంటున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి అనేక మంది కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఈరోజు మీకు మాట్లాడే అధికారం హక్కు ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మాత్రం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు బడ్జెట్ గణాంకాలే సాక్ష్యం అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమ శాఖకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గత ఏడాది 5,850 కోట్లు ఉంటే ఈసారి 3,143 కోట్లకు తగ్గించిన మాట వాస్తవం కాదా? 46% కోత విధించిన మాట వాస్తవం కాదా అని మాత్రం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మహాలక్ష్మి 2,500 మహాలక్ష్మి భృతి మరి జీరో అలొకేషన్ అధ్యక్ష. డాక్రా వడ్డీ లేని రుణాలకు పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిలు తీర్చడానికి కనీసం నిధులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు అధ్యక్ష. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్నారు. రాష్ట్రంలో 1 కోటి గృహాలకు కేటాయించినటువంటి కేవలం 723 కోట్ల అధ్యక్ష. అంటే లబ్ధిదారులను భారీగా కోత చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కొలువుల కొరకు నిరుద్యోగులు నిరంతరం నిరీక్షణ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వంలో స్కాములు చేస్తే మేము పారదర్శకత నిర్వహించినామని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి పారదర్శకత ఎక్కడ ఉన్నది అధ్యక్ష? పారదర్శకత ఒకసారి చూపేమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్కాములు లేవు, ఉన్న పెద్దల్ని ఏమాత్రం మరి ఎందుకు వదిలినారు? గతంలో మరి స్కాములు చేసినామని చెప్పారు కదా అధ్యక్ష. మరి గతంలో స్కామ్ చేసిన మరి పెద్ద మనుషులు వారి వెనుక ఉన్నటువంటి మరి కాన్స్పిరేటర్స్ని ఎందుకోసం వదిలేశారని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 65,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అది అబద్ధం కాదా అధ్యక్ష? ఈ 2 ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పి అడిగి వాళ్ళు రామకోటిలాగా 100 సార్లు చదివినా కూడా ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడ కూడా వారికి జాబ్ క్యాలెండర్ విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయకపోవడం బాధాకరం అధ్యక్ష. అయినా ఏ ప్రభుత్వం కరికరించలేదు. గత ప్రభుత్వం మోసం చేస్తే మేము కూడా తక్కువ కాదు, మేము కూడా మోసం చేస్తామన్నట్టు మీరు కూడా మోసం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మీరు నిరుద్యోగుల్ని మీరు ఆదుకోకుంటే ఖచ్చితంగా ఈరోజు నేను ఈ ఫ్లోర్ నుంచి చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం, వారి పక్షాన్ని నిలబడతాం, ఖచ్చితంగా వారికి అండగా నిలబడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది అధ్యక్ష. సేవల రంగం ముసుగులో గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ప్రభుత్వం చూపిస్తున్నటువంటి జిఎస్డిపి వృద్ధి అంతా కేవలం హైదరాబాద్ సర్వీస్ సెక్టర్లోనే ఉంది అధ్యక్ష. 11.9% గ్రోత్ ఈజ్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అధ్యక్ష. మీరు చూపించేటువంటి గ్రోత్ మా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాల్లో మరి ఈ గ్రోత్ ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు మరి వాళ్ళ దగ్గర ఈ గ్రోత్ కనబడతా ఉంది అధ్యక్ష. హైదరాబాద్లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ని గ్రోత్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ అని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఇదే ఎందుకోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల మీద వివక్ష చూపిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ సంక్షోభాన్ని ప్రభుత్వం ఎందుకోసం అని దాచిపెడతా ఉన్నదో సోషియో ఎకనామిక్ సర్వే 2026 చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి రైతులు, రైతు కూలీలు అనేక మంది ఈరోజు మరి వెనుకబడిపోతా ఉన్నారు, వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు చెప్పేటువంటి రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ, మరి మీరు చెప్పేటువంటి రేర్ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ అధ్యక్ష, ప్రభుత్వం రేర్ అంటే తెలుగులో దాన్ని అధ్యక్ష రేర్ అని ఎందుకు పెట్టారు అధ్యక్ష? రేర్ అనే పదానికి తెలుగులో అర్థం అరుదు అధ్యక్ష. అంటే అభివృద్ధి చేయడం రేర్, అరుదు అధ్యక్ష. ఇండ్లు కట్టడం రేర్, అరుదు అధ్యక్ష. జీవనోపాధి కల్పించడం రేర్, అరుదు అధ్యక్ష. రోడ్లు శాంక్షన్ చేయడం రేర్. ఇది రేర్ అసలు కదా అధ్యక్ష. అంత అరుదు. ఈ రేర్కి అర్థం ఒకటే అధ్యక్ష, అరుదు అనేది. ఈ ప్రభుత్వం రేరా మీద ఉన్నటువంటి ప్రేమ రేర్ మీద లేదు అధ్యక్ష. రేరా మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకోసం అని చెప్పి లేదో ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి పడవబడ్డ పట్టణ ప్రగతి గురించి ఒక నిమిషం మాట్లాడుతాను అధ్యక్ష. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అధ్యక్ష. ఈరోజు ద హబ్ ఫర్ హై వాల్యూ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ అర్బన్ ఎకానమిక్ ఇంజిన్స్ అని విజన్ డాక్యుమెంటరీలో ఇచ్చారు కదా అధ్యక్ష, చెప్పారు అధ్యక్ష. హైదరాబాద్ చుట్టుపక్కల హై వాల్యూ ల్యాండ్ సేల్స్ చేస్తున్నారు రోజువారీ పాలన కోసం, కానీ హై వాల్యూ సర్వీసెస్ మాత్రం చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ ఉంటే అక్కడ సేల్ చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసమని మరి హై సర్వీస్ ఇవ్వడం లేదనేది అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నగరం వరదలు వస్తే నిధులు వీధులన్నీ కూడా
నీళ్లమయమై వరదలమయమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంటే దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయరు అధ్యక్ష. ట్రాఫిక్ అనేది ఒక టెర్రర్గా మారిపోయింది. సిటీ రోడ్ సెంటర్లో రంధ్రాలు, మరి పట్ట పగలు దోపిడీలు, రాత్రి అయితే దోమలు, ఎయిర్ పొల్యూషన్, దానికి సొల్యూషనే లేదు అధ్యక్ష. ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి చేయని వారికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో మీకు కూడా అదే గతి పడుతుంది అధ్యక్ష. ఈరోజు క్యూర్ ప్రాంతం ఇంప్యూర్ అయిపోయింది అధ్యక్ష. ఈరోజు నేను జిహెచ్ఎంసీని ఈరోజు మరి 3గా విభజిస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎవరి కోసం విభజిస్తా ఉన్నారు అధ్యక్ష? జిహెచ్ఎంసీ అంటే మాకు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కానీ మీరు చేస్తున్నది అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్, గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్గా విభజిస్తూ ఉన్నారు. ఒకటి కేవలం మజ్లిస్కి మీరు కానుకగా ఇవ్వడానికి మాత్రమే విభజన చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా దీని మీద ఆంతర్యం ఏంది, మరి కారణం ఏందో మేము ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కేవలం ఎందుకోసం 3గా విభజిస్తూ ఉన్నారో, దేనికోసం 3గా విభజిస్తూ ఉన్నారో, ఇది మజ్లిస్కి కానుక ఇవ్వడానికి మాత్రమే మీరు చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు జిహెచ్ఎంసీని ఎందుకు డివిజన్ చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి విద్యుత్ బస్ ఛార్జీల బాధుడు అధ్యక్ష. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తూనే డొమెస్టిక్ యూనిట్ల మీద 10 రూపాయలకు మరి ఛార్జ్ పెంచారు అధ్యక్ష. ఫ్రీ బస్ అని చెప్తూ కిలోమీటర్కి ₹45 ఎక్స్ప్రెస్ వసూలు చేస్తున్నటువంటి దేశంలో అత్యధిక ఛార్జీ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒక చేతితో ఇచ్చి మరో చేతితో గుంజుకునేటువంటి పరిస్థితి. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరుతో 5 హామీలు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా విలీనం సంబంధించి అపాయింటెడ్ డేని ఎందుకోసం ప్రస్తావన ప్రకటించలేదు? ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చి మరి ఎలక్షన్స్ కోడ్ వల్ల అది ఆగిపోతే మేము వచ్చిన వెంటనే విలీనం చేస్తామని చెప్పినట్టు ఈ ప్రభుత్వం 27 నెలలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి విలీన ప్రక్రియ మొదలు పెట్టలేదో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నెమ్మదిగా ఈ రాష్ట్రాన్ని ఆర్టీసీ అంటే మాకు తెలిసింది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కానీ మీరు కార్పొరేటైజేషన్ చేయడానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి, నేను వారిని ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. 200 యూనిట్లు ఫ్రీ పవర్ అని చెప్తూ ఇంకేదో చేశారని చెప్పారు. మిస్డ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెప్తారా అని. 200 యూనిట్లు ఫ్రీ పవర్ గురించి మాట్లాడేటప్పుడు అదే ఒకసారి చెప్తారా, మళ్ళీ ఒకసారి చెప్తారా? డొమెస్టిక్ రేట్ చెప్పండి సార్. డొమెస్టిక్ రేట్ పెంచారని చెప్పాను సార్. అది మిస్ అయ్యాను, మళ్ళీ ఒకసారి మిస్ కాదు సార్. నేనేమన్నా అంటే 200 యూనిట్లు ఫ్రీ అని ఒక సైడ్ చెప్తూనే మరోవైపు మీరు డొమెస్టిక్ రేటు 10 రూపాయలకు పెంచారు సార్ యూనిట్కి. ఒక చేదు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేదు గుంజుకుంటున్నారు. చాలా తెలివిగా లెక్కలేశారు సార్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు సార్ నేనే చెప్తాను సార్. జస్ట్ 10 మినిట్స్ సార్, 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు సార్. సార్ ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు ఒకవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ని మీరు విలీనం చేసుకోరు అధ్యక్ష ప్రభుత్వంలో. మరి వారికి ఇచ్చినటువంటి మరి అపాయింటెడ్ డేని ఇప్పటివరకు ప్రక్రియ ఎట్లా మొదలుపెట్టారు? దాని మీద ఎక్కడ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దానికి సమాధానం చెప్పలేదు, బడ్జెట్లో కూడా చదవలేదు అధ్యక్ష. కార్మికుల పోరాటం సాగుతుంటే ప్రైవేటైజేషన్ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. 1085 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మరి ఇండెంట్ పెట్టారు అధ్యక్ష. మరి ఒకటొకటిగా మరి డిపోలను కూడా దాదాపు 10 డిపోల వరకు మరి ఈరోజు ఎలక్ట్రికల్ బస్ పేరు మీద నెమ్మదిగా ప్రైవేటైజ్ చేస్తున్నట్టుగా, కార్పొరేటైజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతూ ఉన్నది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మాకు తెలిసిన ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ మీరు కార్పొరేటైజేషన్ చేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మొన్న కూడా ఒకటి నేను పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఏటా సుమారు 100 కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గో కేవలం నెలకు 3,000 కోట్లు, ఇప్పుడు అది కూడా వస్తలేదని చెప్పి నేను తెలిసింది అధ్యక్ష. నెలకు 3,000 కోట్లకు ప్రైవేట్ సంస్థకు 15 సంవత్సరాల వరకు కార్గో సేవలు అవేజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు దక్కించుకున్నది. ఎందుకోసమని ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే దానికి వచ్చే రెవెన్యూస్ని కూడా మీరు పక్కదోవ పట్టించేసి ప్రైవేటైజేషన్ చేసి కార్గోను మీరు ప్రైవేట్లకు ఇచ్చి మరి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దగ్గర ఇది ఎక్కడ స్కామ్ అధ్యక్ష? ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం కాదు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వం పైన మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తప్పక దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి అదేవిధంగా స్మార్ట్ కార్డు విషయంలో కూడా అధ్యక్ష, స్మార్ట్ కార్డు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి స్మార్ట్ కార్డు ఈరోజు కొత్తగా స్మార్ట్ కార్డు ఇస్తారట ఆర్టీసీలో.
అది కూడా దాదాపు 2 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ కార్డు ఇస్తారట అధ్యక్ష. దానివల్ల కేవలం 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమా ఆర్టీసా మరి ఎవరు ఒకవైపు మరి అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఇంకా భారం మోపడానికి దేనికోసం అని చెప్పి స్మార్ట్ కార్డు ఇప్పుడు 75 కోట్ల రూపాయలతోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపు 5 లక్షల స్మార్ట్ కార్డులను మీరు ఇచ్చారు అధ్యక్ష. దేనికోసం అది స్మార్ట్ కార్డుల కోసం మీరు పైలట్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దేవాదాయ అధ్యక్ష నీకు చివరిగా అధ్యక్ష ఒక 10 నిమిషాలు వైండప్ చేస్తాను అధ్యక్ష. ఆదాయంలో అధ్యక్ష మరి దాదాపు 25,000 ఎకరాలు దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్టుగా మరి వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు యూపీ లాంటి రాష్ట్రాలలో ₹1 కూడా దేవాదాయ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ముట్టుకోదు అధ్యక్ష. మరి ఇక్కడ మాత్రం దేవాదాయ మరి నిధుల మీద ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. మరి కనీసము దేవాదాయ భూములు కాపాడడానికి మరి ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 83, 84ని స్పీడీ ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ వయా ట్రిబ్యునల్. వై దిస్ యాక్ట్ హెస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్? దిస్ ఇస్ మై క్వశ్చన్ అధ్యక్ష. ఈరోజు దాని మీద క్లారిటీ కావాలని చెప్పి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిన్న జీ రామ్జీ విషయంలో కూడా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు మాట్లాడారు అధ్యక్ష. 125 రోజులు పని దినాలు పెంచితే వీరికి ఏం బాధిందో నాకు తెలియడం లేదు అధ్యక్ష. ఒకవేళ పని కల్పించని పక్షంలో ఖచ్చితంగా వారికి ఆ లేబర్కి మనము కంపెన్సేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ఆ పని కల్పించకుంటే మనము కూర్చోబెట్టి భృతి ఇవ్వాల్సింది అని చెప్పేసి ఆ చట్టంలో ఉంది అధ్యక్ష. అంటే మరి లేబర్కి మనం పని కల్పించకుంటే భృతి ఇవ్వడం మీకు నచ్చలేదు అధ్యక్ష. మరి ఈరోజు 125 రోజులు పని దినాలు పెంచితే మీకు నచ్చట్లేదు అధ్యక్ష. మరి వారిని ఇంత క్లారిటీతోటి జీ రామ్జీ పేరుని మేము తీసుకొచ్చి పెట్టిన లేదు, 125 రోజులు పెంచాము అధ్యక్ష. మరి 15 రోజుల లోపల వేతనం ఇవ్వకుంటే దానికి కూడా మరి ఫైన్ తోటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్పినందుకు మీకు బాధ అవుతుంది అధ్యక్ష. ఇరిగేషన్ శాఖకు మరి నిధుల్లో ఎందుకు కోత పెట్టిండ్రు? మరి ఫ్రెండ్లీ ప్రభుత్వ పెద్దలు జిల్లాల్లో మరి సమీక్ష చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఇరిగేషన్ శాఖకు కూడా నిధులు తగ్గించారు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో మరి 161 నుంచి 63 వరకు మంత్రి గారు సాగునీటి పారుదల శాఖ ప్రస్తావిస్తూ 22,615 కోట్లు కేటాయించారని చెప్పారు అధ్యక్ష. మరి గత ఏడాది చూస్తే 23,373 కోట్ల అధ్యక్ష, 758 కోట్లు తగ్గించారు. అంటే మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రాణహిత చేవల లాంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్ మీద ఏమైనా ఆలోచన చేస్తారా? కేవలం 50 కోట్లు మాత్రమే దానికి నిధులు కేటాయించారు. మరి మిగిలిన నిధులు కేటాయించి మరి ఆ ప్రాంతంలో దాన్ని ప్రియారిటీ బేస్ మీద తీసేసుకొని మరి మీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తుందన్న నమ్మకంతో అక్కడ ప్రజలు ఉంటే మీరు దానికి ఎందుకు నిధులు తగ్గించారు మాత్రం అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు కాళేశ్వరం కమిషన్ వేశారు అధ్యక్ష. దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ కానీ ఉండే అధ్యక్ష. ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కరప్షన్ అన్న వర్డ్ తీసేసి దాంట్లో టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ చాలా స్పష్టంగా అవపడ్డది అధ్యక్ష. ఫైనల్గా నేను ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు అధ్యక్ష, అల్కెమిస్ట్ అనేది మరి ఏ లోహాన్నైనా బంగారం చేస్తున్న ఆలోచన అధ్యక్ష. మరి వారు కూడా ఈరోజు చూస్తూ ఉంటే అధ్యక్ష, మరి బంగారం చేద్దామని అనుకొని ఏదో రకంగా వారు బడ్జెట్ చదివిన కానీ అధ్యక్ష, అర్థమెటిక్స్ ఎప్పుడు తప్పు చెప్పవు అధ్యక్ష. అర్థమెటిక్స్ వాస్తవాన్ని బయటపెట్టింది, అర్థమెటిక్స్ బొక్కలన్నీ బయటపెట్టింది. కాబట్టి ఈరోజు అర్థమెటిక్సే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే వారు ఈరోజు ఏ లోనైనా బంగారు లెక్క బంగారం చేస్తానని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గ్రహించాలా, కనికట్టు మానుకోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 6 గ్యారెంటీలకు వ్యారంటీ లేదు, పథకాలకు పైసలు లేవు, బోనస్ అన్నారు, బకాయిలు పెడుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇండ్లు కూలుస్తున్నారు, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అన్నారు, ఫ్యూచర్ లేని సిటీగా మారుస్తున్నారు. పాలన లేదు, పంపకాలు మాత్రం ఈ రాష్ట్రంలో గట్టి కనబడతా ఉన్నాయి. అభయహస్తం కబంధాస్తంగా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు నేను మరి చివరగా ఓవరాల్ ద బడ్జెట్ హస్ ఓన్లీ ఆప్టిక్స్, no outcomes. It made welfare omissions and for earning commissions only. The budget is a clear omission of facts and for earning of commissions అని స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఈరోజు నేను మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అనేకమైనటువంటి అంశాల మీద నేను చెప్పాను అధ్యక్ష. దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు లెక్కల విషయంలో కూడా చెప్పాను అధ్యక్ష. ఇంత బ్లంట్ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయో మరి అక్కడ ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఆధారాలతో నేను మీకు మరి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది రైతు కూలీలు
అనేక మంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాలు ఈరోజు ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. వారు మీరు ఇచ్చినటువంటి అనేక హామీల వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. వారందరినీ కూడా మరి ఈ బడ్జెట్ చాలా మరి నిరాశకు గురి చేసింది అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి దయచేసి మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేసుకొని ఈ బడ్జెట్లో మీరు ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జనాబ్ మాజీద్ హుస్సేన్.